నా బిడ్డ ఏం తప్పు చేసిందని ఇంత శిక్షకు తీస్తున్నావు బాబు? తప్పు చేసింది మీ బిడ్డే కాదు, మీరు కూడా. నేనా? అవును. శాంతిరాజులిద్దరూ పాత ప్రేమికులు. అంతస్తు లేదని, ఐశ్వర్యం లేనివాడని వాళ్ల ప్రేమను తెగతించి నాకిచ్చి పెళ్లి చేశారు, అంతేగా? బాబు, అన్నా చెల్లెల మీద ఎంత దారుణమైన అభాండం వేసావు బాబు. అన్నా చెల్లెళ్ళ? అవును. రాజు శాంతి ఒకే తల్లి రక్తాన్ని పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్ళు. శభాష్. ఇది మరో కొత్త నాటకమా? నాటకం కాదు బాబు, నిజం. భగవంతుడు సాక్షిగా నిజం. అలాగా? చెప్పండి, ఆ నిజమేమిటో. లేక లేక గర్భవతి అయిన నా భార్యకు చనిపోయిన బిడ్డ పుట్టింది. సంతానం కోసం కలవరించే నా భార్యను బ్రతికించుకోవడం కోసం పక్కవాటిలో కవల పిల్లల కన్నా ఒక పేదరాలను ప్రాధేయపడి ఒక బిడ్డను తెచ్చుకుని నా బిడ్డగా పెంచుకున్నాను. శాంతి అనామకుల బిడ్డని తెలిస్తే నువ్వెక్కడ అపార్థం చేసుకుని నా బిడ్డకు అన్యాయం చేస్తావోనని ఈ నిజం నీ దగ్గర దాచిపెట్టి నీతో చెప్పకూడదని శాంతి చేత ప్రమాణం కూడా చేయించుకున్నాను. అవునండి, అందుకే నేను ఎన్ని చిత్రహింసలు అనుభవించినా నోరెత్తలేకపోయాను. అవును బాబు, నా బిడ్డకు అన్యాయం చేయి. నా మాట నమ్ము. మీరు చెప్పారా నమ్ముతారు బాబు? ఈ నాటకం ఆడిస్తుంది వీళ్ళు. చెప్పారా? చెప్పు. ఈ నాటకం మేము ఆడలేదు అయ్యారు. తను చెప్పినట్టు చేయకపోతే మా ప్రాణాలు తీసేస్తానన్నాడా రాజేష్? అవునండి అయ్యారు. వాడిచ్చిన డబ్బు కక్కుర్తి పడి మా ప్రాణాలు ఎక్కడ పోతాయని భయంతో ఆ రాజుగారి మీద మీకు అనుమానం కలిగేలాగా, అసహ్యం కలిగేలాగా చేసేవాడి అయ్యారు. అంతే కదా అయ్యారు. ఆ రాజు చెల్లెలు రాజు చావుకు కూడా ఆ రాజేషే కారణం. దాన్ని దోచుకు తినే నీలాంటి మేకవన్న పుల్లను క్షమించను. బయటికి 5 స్టార్ హోటల్ అడుగుతూ లోపల స్మగ్లింగ్ సాగిస్తున్నావు, గ్యాంబ్లింగ్ జరిపిస్తున్నావు. శ్రీకాంత్, అంతేనా నువ్వు తెలుసుకున్నది? అంతేకాదు, నీ జాతకం మొత్తం నేను తెలుసుకున్నాను. నీ పార్ట్నర్ రమేష్ని చంపింది కూడా నువ్వే. అంతేకాదు, కొండపల్లిలో రాజు చెల్లెల్ని వేటాడి చంపించింది కూడా నేనే. రాజు నా నుంచి దూరం చేయడానికి లేనిపోని అపవాదులు వేసింది కూడా నువ్వే. యు ఆర్ రైట్, బట్ నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవు. నువ్వే కాదు, ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు. దట్ ఈస్ రాజేష్. నాకు ఏ ప్రూఫ్ తోనూ సంబంధం లేదు. ఆమె పోలీస్ ఆఫీసర్. ఐ కెన్ స్మాష్ యూ. వెల్ డన్ మిస్టర్ శ్రీకాంత్, వెల్ డన్. లుక్ దేర్. మిస్టర్ రాజేష్, నీ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయనెవరో తెలుసా? మిస్టర్ రామ్మోహన్ రావు, డిఐజీ ఆఫ్ పోలీస్, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సార్, ఈయనెవరో తెలుసా? హీజ్ ఎ కట్ థ్రోట్, దేశాన్ని దోచుకునే గజ్జ దొంగ, సంతకుడు. శ్రీకాంత్, ప్రతి మనిషికి ఓ లిమిట్ ఉంటుంది. నీ లిమిట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. అది కాదు సార్. ఇతనుగా సార్, ఐఎమ్ సారీ టు సే, దేశద్రోహులు, దోపిడీదారులు, హంతకులు చట్టం కళ్ళు కప్పి ఈ సంఘంలో ఎలా తిరగలుగుతున్నారో, ఎందుకు తిరగలుగుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. మైండ్ యువర్ బిజినెస్. ఎస్ సార్, ఐ మైండ్ మై బిజినెస్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ నోబుల్ కంట్రీ. షట్ అప్. ఐ విల్ డిస్మిస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రామ్మోహన్ రావు, డిఐజీ ఆఫ్ పోలీస్, నువ్వు నన్ను డిస్మిస్ చేయనక్కర్లేదు. నేనే రాజీనామా చేస్తాను నా పని పూర్తయ్యాక. రాజేష్, ఇలాంటి అవినీతి శక్తులు నీకు ఎంతమంది అండగా నిలిచినా, నువ్వెన్ని అడ్డదారులు తొక్కినా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఐ విల్ సీ యువర్ ఎండ్. మైండ్ ఇట్.